నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ ఇందు. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పక్క ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇప్పటికే పలు సంచలన విషయాలను ఈ కేసులో బయటకు రాగా తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్స్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి 3 బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్కులు, సీడీ, పెన్ డ్రైవ్లను పోలీసు కోర్టు ముందు ఉంచారు. ఫైనల్ గా అన్నిటిని జతపరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఆధారాలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. అనంతరం మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మరోవైపు ఇవాళ తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది. 90 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను పూర్తి చేసుకున్నామని దర్యాప్తు అధికారులు ఛార్జిషీట్ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకొస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందంటూ గత గురువారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను నమోదు చేసుకున్న జడ్జి పీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుల బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు.